పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉగాది పండగ వచ్చింది ఈ 2025వ సంవత్సరం నుంచి. చక్కగా ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. గత సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. అందుకే భార్యాభర్తల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, ఇలా అందరి మధ్య కూడా అనవసరమైనటువంటి కోపతాపాలు వచ్చినాయి. ఈ సంవత్సరము మనకి చక్కగా ఏమొచ్చిందండి ఈ సంవత్సరము అంటే మనకి చక్కగా విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా సంపదలను కలిగిస్తుంది ఈ సంవత్సరం. అయితే కొన్ని మనకి రోగాలు ప్రబలడము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఒక శ్లోకబద్ధంగా శాస్త్రం చెప్తుంది. అబ్దే విశ్వావసౌ శశ్వద్ఘోర రోగాకులాధర సస్యార్ధవృష్టయోర్మధ్య కార్ప సస్య మహార్ధత అని చెప్పింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి ఈ సంవత్సరం రోగాలు పెరుగుతాయి బాగా. ఆ తర్వాత వర్షాలు మధ్యమంగా ఉంటాయి. అలాగే మనకి దూది, నూలు, పత్తి ఇలాంటి వాటి ధరలు పెరుగుతాయి. రాజులు ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు. ఇది మెయిన్గానండి. ఇకపోతే మనకి రాజు, మంత్రి ఇలా ఉంటాయి. సూర్యుడికేమో 3 పదవులు ఇచ్చారు. బుధుడికి 2 పదవులు దక్కించుకున్నాడు. శని 1 పదవి, శుక్రుడు 1 పదవి, ఈ విధంగా కుజుడు 1 పదవి తీసుకున్నారు. కాబట్టి మనకి రాజు రవి అయినప్పుడు ఏమవుతాయంటే మనకి ప్రజల్లో మనకి ఈ అంతర్యుద్ధాలు, రాజు మీద నమ్మకం కోల్పోవడం, అశాంతి అనేటటువంటిది, అంటే డిఫరెంట్ పార్టీస్ మారిపోతాయి. ప్రజలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల మీద, ఇప్పుడున్నటువంటి మంత్రుల మీద, ప్రధానమంత్రుల మీద నమ్మకం ఈ సంవత్సరం కొద్దిగా తగ్గిపోతుంది. అలాగే మంత్రి ఏమో చంద్రుడయ్యాడు. చంద్రుడు అవ్వడం వల్ల ఏమవుతుందండి, ప్రజాభ్యుదయం, రాజకీయ పలుకుబడులు, ఇన్ఫ్లుయెన్సులతో వీళ్ళు కాంట్రాక్టులు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా, వర్షాలు బాగా పడడం, మధ్యమంగా మీడియంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే సేనాధిపత్యము శనికిచ్చారు. అందువలన సేనాధిపత్యం కుజుడికి ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా శని ఉండేసరికి ఏమవుతుందంటే వెరీ స్ట్రిక్ట్ ఉంటాడు ఈయన. కాబట్టి ఇతర దేశాలతో, మనకి ఇతర రాష్ట్రాలతో ఒకళ్ళకొకళ్ళు యుద్ధాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న యుద్ధాలు ఇవన్నీ కూడా. కాకపోతే అవి స్లో రేట్లో జరుగుతాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే ఇతర దేశాల్లో, ఎన్నో దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న స్వల్ప యుద్ధాలు. సో మనకి వచ్చేసరికి ఈ యొక్క సంవత్సరము ఈ యుద్ధాలు అనేటటువంటి తక్కువ మోతాదులో జరుగుతాయి అని చెప్పబడింది. అలాగే బుధుడు సస్యాధిపతి అయ్యాడు. దానివల్ల పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. అపరాలు, కందులు ఇలాంటివన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఇకపోతే ధాన్యాధిపతి కుజుడయ్యాడు. అంటే ధాన్యాలు ఉన్నాయి కదండి, బొబ్బర్లు, తర్వాత కందులు, ఇలాంటివన్నీ కూడా బాగా రేట్లు పెరుగుతాయి. బంగారం రేట్లు బాగా పెరుగుతాయి. అర్ఘాధిపతి సూర్యుడయ్యాడు. అందువలన సూర్యుడు ఎప్పుడైతే మనకి వేడి గ్రహం కదా, కాబట్టి వర్షాలు తక్కువగా ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి మనం చెప్పుకోవడం జరుగుతుంది. మేఘాధిపతి రవికి ఇచ్చారు, రసాధిపతి శుక్రుడికి ఇచ్చాడు, నీరసాధిపతి బుధుడికి ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చినటువంటి వీటిల్లో మనకి ఏమైతాయంటే ఈ సంవత్సరము, నూతన సంవత్సరంలో మనకి కరోనా లాంటి వ్యాధులు రావు, కానీ కొంచెం జలుబులు, ఇలాంటి జ్వరాలు ఇలాంటివన్నీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్మీ వాళ్ళు, మిలిటరీ బార్డర్స్ దగ్గర ఎక్కువ కష్టపడతారు. మన రాష్ట్రానికి, మన దేశానికి యుద్ధాలు జరగవు, కానీ ఇతర దేశాల్లో మనకి కొంత యుద్ధ వాతావరణం అనేటటువంటిది కనబడుతుంది. అలాగే ఈ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట. రీసెర్చ్ వర్క్లు బాగా జరుగుతాయి. ఇకపోతే ఈ అంతరిక్షంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. షడ్గ్రహాల కూటములు ఇలా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా అష్టగ్రహ కూటం 1962లో వచ్చిన తర్వాత నుంచి, అక్కడి నుంచి మనకి కలియుగాంతం అనేటటువంటిది అయిపోయింది అని చెప్పారు. అప్పుడు సంధికాలంలో ఉన్నాము. సంధికాలంలో అన్నీ కూడా వంకర బుద్ధులు, మనం అన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేటటువంటి తగ్గిపోతుంది అన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఇవన్నీ జరుగుతాయి. అంతరిక్షంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎన్నో రవి సంక్రమణాలు, అమావాస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అప్పుడు అష్టగ్రహ కూటం వచ్చినప్పుడే పెద్ద పెద్ద అనర్థాలు జరగలేదు. ఆ తర్వాత రానున్న కొంతకాలం అయిన తర్వాత రాజకీయ మార్పులు అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి ఈ విశ్వావసు సంవత్సరంలో అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది. అలాగే వర్షాలు ఉంటేనే మనకు పంటలు కదా,
బంగారము వెండి ఇవి చూసుకుంటాం కదా, ఆ వెండి ధరలు బంగారం ధరలు ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మరీ అంతగా ఎక్కువగా పెరగవన్నమాట. వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి మనకి బాగా అందుబాటులో ఉంటుంది. మంచి పంటలను మనం తీయడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి, ఆధిపత్య పోరు అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా మరి ఈ ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. కలియుగాంతం దగ్గర పడుతుంది కాబట్టి మోసాలు ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి. కాబట్టి పశ్చిమ దేశంలో అంటే మనకి ఎక్కడంటే ఈ యొక్క మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, ఈ రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలలో మనకి ఆహార కొరత అనేటటువంటిది, వర్షాలు తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆహార కొరత అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ సాధారణంగా గోధుమ పంట పండిస్తారు. మరి ఆ గోధుమ పంట కూడా వాళ్ళు పండించినప్పటికీ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అలాగా ఆహార కొరత జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మొత్తం ప్రజలందరికీ కూడా సంపదలన్నింటినీ, అన్ని రాశుల వారికి అందరికీ కూడా ఈ సంవత్సరము చక్కగా సంపదలను ఇస్తుంది. విశ్వావసు అంటేనే అర్థం అది, సంపదల్ని ఇచ్చేటటువంటి సంవత్సరము అని. మరి క్రోధినామ సంవత్సరం అంటే అనవసరంగా కోపాలు ఇచ్చేటటువంటి సంవత్సరము అని. కాబట్టి అన్ని వర్గాలు విద్యార్థులు, తర్వాత వీళ్ళందరూ కూడా చదువులు బాగా చదువుతారు. మరి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేటటువంటివి బాగా జరుగుతాయి. అక్కడ ట్రంప్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఆయన చేసేవన్నీ కూడా మరి వాళ్ళ దేశం ముందు అభ్యుదయం చూసుకుంటున్నాడు, తర్వాత ఇతర దేశాలను రమ్మంటున్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళని ధీటుకొని, వాళ్ళ తాటికి తట్టుకొని మన భారతీయ విద్యార్థులందరూ కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఉద్యోగాల్లో రెసెషన్ పీరియడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ధన ప్రవాహం అధికంగా ప్రవహించినటువంటి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఉద్యోగాల్లో మనకి కొరత అనేటటువంటిది ఏర్పడుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా మనకి ఈ సంవత్సరం అనేటటువంటిది కనబడుతుంది. పండితుల యొక్క సన్మానాలు, గౌరవాలు అధికంగా ఉంటాయి. సినిమా, రాజకీయ రంగాలలో మరి ఎంతో పుంజుకుంటారు. ఎంతో అభివృద్ధి మొత్తం మీద ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో 2024 సంవత్సరంతో మనం పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంచెం బ్రహ్మాండంగా మనకి ఉంది, అభివృద్ధి కనబడుతుంది అనేటటువంటిది మనకి కనబడుతున్నాయన్నమాట. కాబట్టి మనకి ఈ యొక్క రాగి, ఇత్తడి ఇలాంటి మెటల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ మెటల్స్ యొక్క రేట్లన్నీ కూడా మనకు ఒక ఈ రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది, దాని ద్వారా అన్నీ కూడా హద్దుల్లో ఉంటుందన్నమాట. అలాగే హాస్పిటల్స్, బిజినెస్లు, ఈ హాస్పిటల్స్లో మందుల షాపులు, మందులు, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్డర్ వేసింది, సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది వివిధ రాష్ట్రాలన్నింటికి కూడా వీళ్ళు దీని రెగ్యులేటరీ కమిటీ వేయండి అని. ఆ రెగ్యులేటరీ కమిటీ వేయడం ద్వారా మనకి ఇక నుంచి హాస్పిటల్లో మందులు కానీ, అక్కడ ఉన్నటువంటి మెడిసినల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరలకి, కొంత మరీ విజృంభించకుండా హాస్పిటల్ వాళ్ళు ప్రజలను చీట్ చేయకుండా కాస్త హద్దు అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఎందువల్లంటే చంద్రుడికి ఆ పదవి ఇచ్చారు కాబట్టి ఔషధాలు, ఔషధ సేవ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా ధరలన్నీ కూడా, మందులన్నీ కూడా అందుబాటులో ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక మీడియా రంగం వృద్ధి చెందుతూ ఉంటుంది. న్యాయం, ధర్మం అనేటటువంటిది కొంచెం డీగ్రేడ్ అవుతున్నటువంటి సమయంలో దాన్ని ఆల్రెడీ రక్షిస్తూ ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి మార్పుల్ని, సంపదల్ని తీసుకురావాలని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.